హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మధ్యాహ్నం వంట ఏం చేస్తున్నాను అంటే రసం పెట్టి శనగపప్పు గుడ్ల కూర చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగా చారు పెట్టుకుందాము. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోవాలి. అందులో చింతపండు వేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, అలానే కొంచెం మెంతులు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీన్ని బాగా మరిగించుకుందాము. ఇప్పుడు గుడ్లు ఉడకబెట్టుకుందాము. నేను 3 గుడ్లు తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము గుడ్లని. అలానే శనగపప్పు కూర చేస్తున్నాం కాబట్టి శనగపప్పు కూర వండడానికి కళాయి పెట్టేసుకుందాము. ఇదిగోండి, నేను గంట ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను శనగపప్పుని. అలానే ఉల్లిపాయలు, టమాటీలు కూడా కోసి పెట్టుకున్నాను. ఈ గుడ్లు కూడా ఉడుకుతున్నాయి. ఈ కళాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అలానే నేను పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేద్దాము. బాగా కలుపుకోవాలి. బాగా వేగినంత వరకు కలుపుకోవాలి. ఇవి బాగా వేగాక చిన్నగా కట్ చేసుకున్న టమాటీలని వేసుకోవాలి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. అలానే ఏ వంట వండాలో కామెంట్ చేయండి, అది కూడా వండుతాను. ఈ టమాటీలు తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగాలండి. బాగా కలుపుకుందాము. ఇది బాగా ఉడికింది. ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసేద్దాము. శనగపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాక కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఉప్పు వేయట్లేదు, లాస్ట్లో వేసుకుంటాను. కొంచెమే వేసాను ఇందాకలా. ఇది బాగా వేగాక గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. గుడ్లు కూడా ఉడికిపోయాయి. తొక్కలు తీసేద్దాము దించేసి చల్లనీటిలో వేసుకోవాలి ఈ గుడ్లని. ఈ శనగపప్పు గుడ్లు కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. గుడ్లు వేసేసాను. ఈ ఉడుకుతున్న పప్పులో గుడ్లని వేసేయాలి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చారు తాలింపు పెట్టుకుందాము. బాగా మరిగిపోయింది. ఈ గుడ్ల కూరని ఒకసారి కలిపేసుకుందాము. చారు ఒక గిన్నెలోకి పక్కకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాను. అందులోనే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, వాము కూడా వేసుకొని చారును అందులో వేసేసుకోవాలి. ఈ పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత రెడీ అయిపోతుంది. ఈరోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్.